రీసెంట్గా ఒక సినిమాలో ఒక చిన్న పిల్లాడి చేత బూతులు మాట్లాడించి ఇది కూల్ అన్నట్టుగా చప్పట్లు కొట్టించారు. చిన్న డైరెక్టర్ కూడా కాదు, పెద్ద డైరెక్టర్లే. ఆ పిల్లోడిని ఇప్పుడు హీరోని చేసేస్తున్నారు పిల్లల్లో. సో అదే కూల్ యాటిట్యూడ్ అనుకుంటారు కదా పిల్లలు. ఇక పేరెంట్స్ ఏమనుకోవాలి? సో అక్కడ హీరో క్యారెక్టర్ ఆ పిల్లోడిని ఎంకరేజ్ చేసింది కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేయాలా? ఏం నేర్పిస్తున్నాం మనం? ఇవే కాదు, సీరియల్స్లో పిల్లల చేత ముదర మాటలు మాట్లాడిచ్చే సంత ఒకటి ఉంది. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంటుంది. అడాల్సెంట్ ఏజ్లో ఉండే పిల్లల చేత అందరితో బూతులు, పచ్చి బూతులు మాట్లాడించి అదొక ట్రెండ్. ఏం చేయాలి వీళ్ళందరినీ? నో కంట్రోల్ ఫ్రమ్ ఎనీవేర్. సెన్సార్ బోర్డ్ అయితే చచ్చేపోయింది. సోషల్ మీడియాకి అయితే ఏ కంట్రోల్స్ లేవు. అండ్ మన పిల్లలకి దిస్ కంటెంట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ వైరల్ కంటెంట్. సో అదే ఫస్ట్ అల్గోరిథం ఫస్ట్ అదే చూపిస్తుంది కదా. దే టెన్ టు వాచ్ ఇట్ అండ్ దే టెన్ టు మాక్ ఇట్. చూసిన దాన్ని రిప్లికేట్ చేయాలని చూస్తారు కదా, ట్రై చేస్తారు కదా, ఎందుకంటే వాడిని చూసి నవ్వుతున్నారు కదా. సో నేను చెప్తే కూడా ఇట్స్ జోక్, నవ్వులాట. అది తప్పు అని ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడ చెప్తున్నావు? వెన్ యూ మేక్ సంథింగ్ సీరియస్ ఫనీ, పిల్లలు దానికి సీరియస్గా తీసుకోరండి. చెస్ ఛాంపియన్ గుకేష్ ఎవరో సగం మందికి తెలియదు, కానీ పిల్లలకి బుల్రాజ్ తెలుసు ఇప్పుడు అందరికీ. అట్లుంటుంది పరిస్థితి. వెరీ ఇన్స్పైరింగ్. లేత పసి మనసులలో విషపు వృక్షాలు నాటి కలువు పువ్వులకై ఎదురు చూసి నివ్వెరపోకుమా. పసివారి భాష హాస్యం పేరిట లాస్యం దాటితే రేపటి తరము మంచిని మరిచి మనుగలదా? చెప్పండి మీరే. పసి హృదయాలు సార్. మనం ఏది ఇస్తే అదే వస్తుంది బయటికి. మనం చెత్త ఫిల్ చేస్తున్నాం, చెత్తే వచ్చింది. ఈ డైరెక్టర్లు వీళ్ళంతా మీ ఇంట్లో మీ పిల్లాడు మీ తల్లిదండ్రులు నా మాటలు అంటే మీరు పడగలరా? ఎందుకు ఇది? చేతకాని చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్లు అదే చేసి, మేము పెద్ద పిస్తాలం డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు, తొడలు కొట్టే వాళ్ళందరూ కూడా అదే చేసి, అంతకంటే చేత కదా మీకు? దిస్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ డూ. ఎందుకు సార్ డబ్బు కోసం గడ్డి తిన్నాం? కళ నలుగురికి మంచి చెప్పాలి కానీ 4 తరాలను చెడిపేయకూడదు, 4 తరాలను పాడు చేయకూడదు. ఆఖరిగా ఒక మాట, ఇలా పిల్లల్ని తప్పుగా అడ్డం పెట్టుకుని మంచిగా కళకు చేస్తే తప్పులేదండి. దెర్ ఆర్ మెనీ టాలెంట్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్. ఇలా బూతులు మాట్లాడించి కాదు, ఇలా తప్పుగా వాడుకుని సంపాదించే వాళ్ళకి, అది పేరైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, సంపాదించే వాళ్ళకి, సిగ్నల్ దగ్గర సంఖలో బిడ్డను పెట్టుకుని అడుగు తినే వాళ్ళకి తేడా ఏంటండి? ఒకటి ఉందండి, వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. జై హింద్.